50 మంది తెలంగాణ ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఈ యొక్క పత్రికా సమావేశాన్ని చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం, శుభోదయం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు అనూహ్యమైనటువంటి ఒక రీతిలో గతంలో ఏ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కానీ జరగనటువంటి అవమానం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జరిగింది. లండన్కు పర్మిషన్ ఇచ్చినారు, కానీ అమెరికా పోవడానికి వీలు లేదు అని చెప్పని లండన్ నుండే వెనక్కి వచ్చేసే విధంగా ఎంఏ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఆర్డర్స్ జారీ చేస్తూ రేవంత్ రెడ్డి గారిని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నం చేసిండ్రు. ఇది రేవంత్ రెడ్డి గారికి చెంపపెట్టు లాంటిది, రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా అవమానకరము. అన్నింటికంటే ముఖ్యమైన అవమానకరం ఆ ముఖ్యమంత్రి కుర్చీకి అవమానకరం. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు కూడా అది అవమానకరంగానే భావించవలసి వస్తుంది. ప్రశ్న ఏంటే అంటే, ఇంత పెద్ద ఎత్తున అవమానం కలిగింపబడే విధంగా తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఆత్మగౌరవం పైన దెబ్బతీసే విధంగా ఈ తప్పుడు నిర్ణయాలు ఏం తీసుకున్నాడు, తప్పుడు సమావేశాలు ఏం చేసుకున్నాడు, అక్కడ ఎందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి గారి పర్యటనను రద్దు చేసింది అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలు తప్పనిసరిగా ప్రజాస్వామిక దేశంలో పారదర్శకత అనేటువంటి ఒక సూత్రం మీద రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందించేటువంటి ఒక నేపథ్యంలో తప్పనిసరిగా ప్రజలందరికీ తెలవవలసినటువంటి ఒక అవసరం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి వాళ్ళ ప్రెస్ మీట్ను బహుశా తెలంగాణ ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ మీరు చూసుంటారు. ఇట్ ఈస్ అ వెరీ షార్ట్ ప్రెస్ మీట్, 30-40 సెకండ్స్ ప్రెస్ మీట్. అంటే ఈ ప్రశ్నకు సంబంధించి ఒక 30-40 సెకండ్స్. బట్ ఆ 30-40 సెకండ్స్లోనే ఎన్ని చెప్పాలో అని చెప్పేసిండ్రు రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన గురించి. ఇన్అప్రాప్రియేట్ అని ఒక పదం వాడినరు. ఇన్అప్రాప్రియేట్ కండక్టా, ఇన్అప్రాప్రియేట్ బిహేవియరా, ఇన్అప్రాప్రియేట్ మీటింగ్సా? వాట్ డస్ దట్ మీన్ బై ఇన్అప్రాప్రియేట్? అంత ఇన్అప్రాప్రియేట్ పనులు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఏం చేయదలిచిండ్రు, ఏం చేస్తారని చెప్పని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి సమాచారం దొరికింది. ఎందుకు అంత పెద్ద పదాలు ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు వాడి అతని పర్యటనను రద్దు చేసిండ్రో తెలంగాణ సమాజానికి తెలవలసిన అవసరం ఉంది. నేను ఒక్కసారి టు రీక్యాప్చులేట్ వాట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హస్ సెడ్, ఐ రిక్వెస్ట్ media friends to watch that particular video. To your question, Siddhant, let me say that the visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord political clearance. The program proposed in such cases should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United Kingdom. మళ్ళా ప్లే చేద్దామా, అవసరం లేదా? The second question was మళ్ళా ప్లే చేయి, కేర్ఫుల్గా వినండి అన్న. to your the word inappropriate అంటే ఏంటి? ఇది ఇద్దరు సమాధానం చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ఆయన పర్యటనను రద్దు చేస్తూ ఆయన పర్యటన ఇన్అప్రాప్రియేట్ అని చెప్పడము, ఆయన టూర్ షెడ్యూల్ ఇన్అప్రాప్రియేట్ చెప్పడం వెనుక వాళ్ళకు అర్థమైన ఇన్అప్రాప్రియేట్నెస్ ఏందో తెలంగాణ ప్రజలకు తెలియాలా.
అంత పెద్ద ఎత్తున ఇన్అప్రాప్రియేట్ పనులు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో, ఆ షెడ్యూల్ ఏం పెట్టిండో రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. బోత్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దరికి కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి ఒక నైతిక బాధ్యత ఉన్నది. వీళ్ళు ఇన్అప్రాప్రియేట్ అని చెప్పని సపోర్ట్ చేయక నోరు మూసుకుంటే సరిపోదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ వాట్ డస్ దట్ కాన్స్టిట్యూట్ ఇన్అప్రాప్రియేట్స్. నీ మీద ఎంత పెద్ద ఆరోపణలు వచ్చి నిన్ను అమెరికా పోనీయకుండా నీ పర్యటనను రద్దు చేసిండ్రు అంటే ఏం ఇన్అప్రాప్రియేట్ పనులు నువ్వు చేయదలిచినావు, నీ టూర్ షెడ్యూల్ ఏందని చెప్పని ప్రజలకు తెలియజెప్పవలసినట్టు ఒక నైతిక బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉంది. కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు, రేవంత్ రెడ్డి గారికి తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి ఉంది అనేటు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. వాట్ డస్ దట్ మీన్ బై ఇన్అప్రాప్రియేట్ అంటే ఏంటి? ఇన్అప్రాప్రియేట్నెస్ అంటే నాట్ సూటబుల్, నాట్ ప్రాపర్ ఫర్ ఎ పర్టికులర్ సిచ్యువేషన్, అకేషన్ ఆర్ ఎ పర్సన్. తెలుగులో అయితే అనుచితము, తగనిది, సముచితము కానిది అనేటువంటి ఒక అర్థం. సందర్భోచితము కానిది, ఇవన్నీ కూడా తెలుగులో వస్తాయి. ఇంత అసందర్భోచితమైనటువంటిది, ఇంత అనుచితమైనటువంటి, ఇంత సమంజసం కానటువంటి ఒక పనులు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఏం చేద్దాం అనుకున్నారు? ఏం చేద్దామని చెప్పని మీరు మీ టూర్ షెడ్యూల్లో పెట్టినారు? టూర్ షెడ్యూల్లో పెట్టినవి పెట్టనివి రెండు కూడా వాళ్ళు ఏమైనా ఎంక్వైరీ చేసినారా? ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒకటే వర్డ్ వాడింది, ఇన్అప్రాప్రియేట్ అని. బట్ దట్ కన్వేస్ 2-3 మీనింగ్స్. ఒకటి, ద మీటింగ్స్ ప్రపోజ్డ్ బై రేవంత్ రెడ్డి ఇన్ అమెరికా వర్ బిలో హిజ్ ర్యాంక్. ఒకటి. రెండు, ఆయన ఏదైతే లక్ష్యం కోసం నేను అమెరికా పోతున్నా అన్నాడో ఆ లక్ష్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పని రెండవ విషయం చెప్పినారు. మూడవది, diplomatically undesirable meetings and interactions that Revanth Reddy has planned అనేటువంటి ఒక విషయాన్ని చెప్పకనే ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు చెప్పినటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ సర్టిఫికేట్ ఏంటి అంటే, రేవంత్ రెడ్డి హ్యాస్ ప్లాన్ టు డూ ఇన్ అమెరికా దట్ వాజ్ అన్ఫిట్ ఫర్ హిస్ చైర్. రేవంత్ రెడ్డి ప్లాన్ టు డూ సర్టన్ థింగ్స్. అది క్రిమినల్ థింగ్సా, సర్టన్ థింగ్సా, మంచా చెడా, మొత్తానికి ఆయన కుర్చీకి తగనటువంటి ఒక పనులు రేవంత్ రెడ్డి అమెరికాలో చేస్తున్నాడు అని చెప్పని మనకు చెప్పకనే చెప్పినట్టుగా సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా భావించవలసి వస్తుందనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి. రేవంత్ రెడ్డి ఆత్మగౌరవం దెబ్బతింటే ఆయన సమాధానం చెప్పుకుంటాడు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా, ఎంఈఏ కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మరి ఏ జిఏడి వాళ్ళు ఈ యొక్క ఎజెండా రాసినారు? ముఖ్యమంత్రి ఎజెండా రాసిండా, జిఏడి వాళ్ళు ఎజెండా రాసిండ్రా? అసలు పర్మిషన్ లేకుండా టికెట్లు ఎందుకు కొనుక్కున్నారు మీరు? ఆఫీసర్లంతా ఎందుకు పొలమని చెప్పని ఆల్రెడీ అమెరికాకి వెళ్ళిపోయి కూర్చున్నారు? లండన్ నుండే మధ్యలో వెనక్కి పిలిచినారు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రశ్నలు. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పేటువంటి ఒక నైతిక బాధ్యత రెండు ప్రభుత్వాలపైన ఉంది. అయితే ఇదంతా ఇట్లా జరుగుతుంటే నేను మీకు కొన్ని విషయాలు చెప్తా. తెలంగాణ ప్రజలందరూ కూడా మేము కొంత రీసెర్చ్ చేసినాం కాబట్టి ఆ విషయాన్ని నేను మీడియా దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇది ఆషామాషి విషయం కాదు. ఇది యాక్చువల్గా ఏదో పోతా అన్నాడు, ఆయన ఆపినరు, సరే సపడే కూకోవచ్చు అనడానికి వీలు లేదు. దెర్ ఇస్ సంథింగ్ సీరియస్లీ ఫిషీ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఎంటైర్ థింగ్. రేవంత్ రెడ్డి గారు ఏదో మనకు తెలియనటువంటి ఒక విషయాన్ని అమెరికాలో చేస్తూ దాచిపెడతా ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి ఒక వైనాన్ని ఇన్అప్రాప్రియేట్ అనే ఒక పదం చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దాస్తున్నారు. ఇద్దరు కలిసి వాళ్ళ తెలంగాణ ప్రజల్ని డార్క్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీడియా మిత్రులకు, తెలంగాణ మీడియా మిత్రులకు, సామాజిక మాధ్యమకారులకు, తెలంగాణ ప్రజలకు డిమాండ్ చేయవలసినట్టు అవసరం ఉంది. ఇవాళ బోత్ ద గవర్నమెంట్స్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తూ, మనకు 3 రకాల క్లియరెన్సెస్ ఇఫ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎ మినిస్టర్ ఒకవేళ కనుక అమెరికాకు పోయినా లేకపోతే విదేశాలకు పోయినట్టయితే 3 రకాల క్లియరెన్స్ కావాలా. ఒకటి, పొలిటికల్ క్లియరెన్స్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. దీనికి ఇది కూడా EPOL clearance.gov.in అని చెప్పని ఒక వెబ్సైట్లో నువ్వు ఎందుకు పోతున్నావు అని చెప్పని షెడ్యూల్ అంతా అప్లోడ్ చేయవలసినట్టు అవసరం ఉంటుంది.
తర్వాత అది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ఫారిన్ పాలసీకి అనుగుణంగా ఉందా ట్రిప్ అని చెప్పని వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. రెండవది FCRA క్లియరెన్స్, అది కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇస్తారు. విదేశీ సంస్థల వాళ్ళు అక్కడ హాస్పిటాలిటీ ఇచ్చినట్టయితే వాళ్ళు ఫారిన్ కరెన్సీ రెగ్యులేటరీ యాక్ట్ నిబంధనలకు లోబడి ఉన్నటువంటి వాళ్ళైనా, లంగల దొంగల లఫంగిలా, హూస్ దట్ విదేశీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ హోస్టింగ్ దట్ మీటింగ్ అని చెప్పని వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. థర్డ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు విదేశీ మారక ద్రవ్యం ఎంత ఖర్చు అవుతా ఉంది. ఇప్పుడు ఈయన అమెరికాకు పోతే మన పైసలన్నీ డాలర్లకు కన్వర్ట్ అవుతాయి కదా, కోట్ల రూపాయలు. సో ఎంత విదేశీ మారకం ఖర్చు అవుతుంది అనేటువంటి అంశాన్ని, అంటే ఏంటి, Ministry of External Affairs has to give a clearance, Ministry of Home Affairs has to give a clearance, Department of Economic Affairs has to give a clearance, and finally ఇవన్నీ కూడా వివరాలు ప్రైమ్ మినిస్టర్ కార్యాలయానికి PMOకు చేర్చవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇంత పెద్ద హేతుబద్ధమైనటువంటి ఒక పర్యటన ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి పోతున్నాడు. ఇంత పెద్ద కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ ఉన్న తర్వాత ఏ కారణం చేత ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆపినరు అనేటువంటిది $1 మిలియన్ క్వశ్చన్. ఆ క్వశ్చన్కు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. నేను దానికి సంబంధించిన అంశాలు కూడా నేను తమ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం నేను చేస్తాను. ఇవాళ ఆయన ఆపగానే రేవంత్ రెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన ఇచ్చినారు. రాజకీయంగా నన్ను జీర్ణించుకోలేక నేను వికసిత్ భారత్లో భాగంగా తెలంగాణ రైజింగ్ అని చెప్పని నేను విదేశీ విశ్వవిద్యాలయాల దగ్గరికి పోతున్నప్పుడు, విదేశీ పెట్టుబడిదారుల దగ్గర పోతున్నప్పుడు నన్ను ఆపేస్తున్నారు అని చెప్పని చెప్తూనే మరొక థాట్ పోలీసింగ్ అంటాం, దయచేసి భావ నియంత్రణ, ఇది భావ నియంత్రణ. నేను ట్రిబ్యూన్లో చూసిన ఇది, తర్వాత బోత్ ఆర్ ట్రిబ్యూన్, దిస్ ఇస్ ట్రిబ్యూన్, దిస్ ఇస్ ట్రిబ్యూన్ అండ్ దిస్ ఇస్ జాగరన్. తర్వాత రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అనేక హ్యాండిల్స్లో కూడా దీనికి సంబంధించిన చర్చ వస్తుంది. ఏం చర్చ అన్నా అంటే, మమ్దాని అని చెప్పని జోహరాన్ మమ్దాని అని చెప్పని న్యూయార్క్లో యంగెస్ట్ వెరీ డైనమిక్ మేయర్గా ఎన్నికైనటువంటి ఒక వ్యక్తి, వెరీ వసిఫరస్ స్పీకర్. ఆయనను కలవడానికి వెళ్తున్నాడు కాబట్టి వెళ్ళొద్దు అని చెప్పని, ఆయన ట్రంప్కు బాగా వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి, లేకపోతే మోడీని విమర్శిస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పని MEA వాళ్ళు ఆపినరు అని చెప్పని ఒక వార్తని వాళ్ళ ప్రచారం చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే, దట్ హీఈస్ ట్రయింగ్ టు టేక్ ద షెల్టర్ ఆఫ్ మమ్దాని. టేక్ ద షెల్టర్ ఆఫ్ మమ్దాని. మమ్దాని ఏం యాంటీ నేషనల్ యాంటీ సోషల్ ఎలిమెంట్ కాదు కదా. ఈజ్ డెమోక్రాటికల్లీ ఎలెక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దట్ టు వరల్డ్స్ లార్జెస్ట్ సిటీ కాల్డ్ న్యూయార్క్. ఆయనను కలవద్దని చెప్పని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎందుకు ఆపుతుంది? ఈజ్ నాట్ ఎ క్రిమినల్, ఈజ్ నాట్ సంబడీ సిట్టింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ సమ్ ఇరాన్, ఇరాక్, ఎక్కడ లేడు, అమెరికాలో ఉన్నాడు, ఎలక్టెడ్ మేయరు. ఆయనను కలవద్దు అని చెప్పని ఈ పేపర్లు ప్రచారం చేసినాయి. ఈ ప్రచారాన్ని పొలిటికల్గా వాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారి హ్యాండిల్స్ ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళు ఇవాళ ప్రచారం చేస్తున్నారు. మమ్దాని కలవడానికి పోతే రేవంత్ రెడ్డిని ఆపినరు, మమ్దాని. సో యూ వాంట్ టు గెయిన్ ए పొలిటికల్ एडवांटेज. अक्लमंद को इशारा काफ़ी है, मैं इससे ज़्यादा नहीं बोलना चाहता हूँ. इसको शील्ड लेते हुए जो है सो उन्होंने उनका जो नाजायज़ काम जो वहाँ पे अमेरिका में करना चाहता था उसको कवर अप करने के लिए ममदानी का नाम ले लिया है. ఆమ్దాని కోసం పోతుండా, మమ్దాని కోసం పోతుండా, ఎవరు చెప్పాలన్నా? ఆమ్దాని కోసం పోతుండా, వ్యక్తిగత ఆమ్దాని కోసం పోతుండా, మమ్దాని కోసం పోతుండా, ఎవరు చెప్పాలి? ఇద్దరు చెప్పాలా? ఢిల్లీ చెప్పాలా? రెండోది రేవంత్ రెడ్డి చెప్పాలా? ఆయనేమో ఇన్అప్రాప్రియేటేషన్ అన్నాడు, ఈయనేమో మమ్దాని అని చెప్పని ఒక షెల్టర్ తీసుకుండు, రాజకీయ కారణాలని చెప్పని తప్పించుకుంటుండ్రు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, ఆమ్దాని కోసం పోయినరా, మమ్దాని కోసం పోయినరా చెప్పండి. అండ్ వీ డోంట్ మైండ్ ఇఫ్ యూ గో టు మమ్దాని, వీ వెల్కమ్. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఈ వన్ యాజ్ అ మేయర్ ఇన్ న్యూయార్క్. అద్భుతంగా న్యూయార్క్ నగరాన్ని అభివృద్ధి చెందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుండు. రేపు హైదరాబాదు లేకపోతే మన సిటీలు కూడా డెవలప్ చేసుకోవడం కోసం ఇఫ్ యూ రియలీ గో టు మమ్దాని ఇట్స్ ఫైన్. బట్ నువ్వు రేవంత్ రెడ్డి గారు ఒక షెడ్యూల్ ఇచ్చిండ్రన్నా. ఈ షెడ్యూల్లో కనుక మీరు చూసినట్టయితే 20th ఆగస్ట్ నాడు లండన్కి పోతారు, అక్కడ ఒక మ్యారేజ్ని అటెండ్ అవుతారు. 21 నాడు ఆక్స్ఫర్డ్
స్కూల్ ఎమిరేట్ స్టేడియంలో ఈపీఎల్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాడు మన డబ్బులతోటి సారు. తర్వాత ఆగస్టు 22 నాడు కేంబ్రిడ్జ్ బృందంతో భేటీ, సెనేట్ హౌస్లో మీటింగ్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ బిజినెస్ స్కూల్లో మీటింగ్ అని చెప్పని అంటాడు. ఇంతవరకు పర్మిషన్ దొరికింది. 23 నాడు లండన్ నుండి బోస్టన్కి పోతాడట. 24 నాడు హార్వర్డ్ యూనివర్సిటీ MIT క్యాంపస్లో విజిట్స్ అని చెప్పి పెట్టినారు. 25 నాడు నార్త్ ఈస్టర్న్ క్యాంపస్ బోస్టన్ వర్జీనియా టెక్ బృందంతో భేటీ అని పెట్టినారు. 26 నాడు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వాళ్ళతోటి మీటింగ్ అని పెట్టినారు, మీట్ అండ్ గ్రీట్ అని పెట్టినారు. 27, 28 నాడు ఎవడి పేర్లు లేవు. 27, 28 నాడు ముఖ్యమంత్రి గారు ఏదైతే షెడ్యూల్ ప్రకటించినారో మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి దాంట్లో గ్లోబల్ సీఈఓలు, వెంచర్ క్యాపిటలిస్టులు, MNCలు, ఇండస్ట్రియల్ రౌండ్ టేబుల్స్ అని అంటాడు. హూ ఆర్ దోస్ ఇండస్ట్రీస్? హూ ఆర్ దోస్ ఇండస్ట్రియలిస్ట్? హూ ఆర్ దోస్ CEOs? వీళ్ళేమైనా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకోసం వచ్చేటువంటి ఒక CEOలు కంపెనీలా? మీరు ఇక్కడ దోచుకున్న సొమ్మును అమెరికాలో పెట్టుబడులు పెట్టడం కోసం మీరు కంపెనీలను CEOలను గడుస్తుంటారు. ఇది సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కదా. ఇక ఆఖరికి 29, 30 నాడు న్యూయార్క్ నుండి అమెరికాకు వస్తారు. దాదాపు 3 రోజులు గ్రే ఏరియా కనబడుతుంది. దెర్ ఇస్ నో షెడ్యూల్ ఆఫ్ మీటింగ్స్ విచ్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ద చీఫ్ మినిస్టర్ ఇన్ ద షెడ్యూల్ దట్ హీ అనౌన్స్డ్. ఎవరితో కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారు, ఏం మీటింగులు పెడుతున్నారు? బీజేపీ ఎంపీ నర్సయ్య గారు అన్నారు ఒక మాట ఇలా, హవాలా ఏమో అన్నాడు, హవాలా డానా హవాలా కింగ్ ఏదో అన్నాడు ఆయన, హవాలా చేస్తున్నాడు అని చెప్పని. మాజీ ఎంపీ నర్సయ్య గారు, బీజేపీ మాజీ ఎంపీ నర్సయ్య గారు ఈయనేదో హవాలాలకు పాల్పడుతున్నాడు అని చెప్పని అన్నారు. అరవింద్ గారు ఇంకేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద వర్డ్స్, బట్ రేవంత్ రెడ్డి హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్. ఆగస్ట్ 27, 28, 29, 30 ఈ రోజుల్లో అమెరికాలో ఎవరిని కలుద్దాం అనుకున్నారు? మీరు ఎవరిని కలవాలనుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి ఇన్అప్రాప్రియేట్గా కనబడదో మీరిద్దరే చెప్పాలి కదండి. యు ఆర్ నాట్, నిన్నటిదాకా ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ యు ఆర్ అ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మన సార్వభౌమాధికారం ఉన్న ఇటువంటి దేశం, ఈ ప్రజలకు ప్రతినిధి కాబట్టి ఇద్దరు కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటుగా చాలా వార్తలు అక్కడిక్కడ వస్తూ ఉన్నాయి. మన దగ్గర ఉన్న ప్రభుత్వ పెద్దలంతా వీళ్ళు కొంత బిట్ కాయిన్లలో, క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పని. యు నో వాట్ ఇట్ మీన్స్ బై దెర్ ఇస్ నో కాన్స్టిట్యూషనల్ sanctity or a sanction for the investments to be made in the Bitcoin and then in the cryptocurrencies. ఆయనేమో హవాలా అంటున్నాడు, అరవింద్ ఏమో ఇంకో మాట అంటున్నాడు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమో ఇన్అప్రాప్రియేట్ అని చెప్పని ఆయన పర్యటనే రద్దు చేసింది. రేవంత్ రెడ్డి గారి పర్యటనలోనేమో 3-4 రోజుల పాటు ఎవరితో కలుస్తున్నారో, ఎందుకు కలుస్తున్నారో తెలియదు. MITకి పోయి వీరేం మాట్లాడతారు? ఇట్స్ వైస్ ఛాన్సలర్ హూ సపోజ్ టు గో. ఆ కాశీం గారు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాశీం గారిని తీసుకపోతే ఆ MITలోనో, హార్వర్డ్లోనో, వర్జీనియా టెక్ యూనివర్సిటీలో పాపం ఆయనన్నా మాట్లాడుతుండే. వాళ్ళు దే వుడ్ ఎక్స్ప్లెయిన్ కదా, మాకు ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఇట్లున్నాయి, మీ పాలసీ ఏంది. రేవంత్ రెడ్డి గారు ఏం పాలసీ స్టడీ చేస్తా అని చెప్పని హార్వర్డ్కు, MITకి పోతున్నాడు. సో అంటే పర్పస్ చెప్తున్నది వేరు, రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి చేస్తున్నది వేరు అని చెప్పిన అనుమానం స్పష్టంగా కలుగుతుంది. ఆ అనుమానం కలగడానికి కారణం నీ షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక లోపం. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఇన్అప్రాప్రియేట్ అనే పదం వాడుతూ నీ పర్యటనను రద్దు చేయటం అనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. గమ్మత్ ఏందే అంటే యూకేకు పర్మిషన్ ఇస్తారు, గతంలో అమెరికాకు పోతే పర్మిషన్ ఇస్తారు, అధికారులకు పర్మిషన్ ఇచ్చిండ్రు, నిన్ను మాత్రం పర్మిషన్ ఇవ్వలేదని అంటే నీ మీటింగ్స్ ఆర్ సర్టన్లీ షేడీ. అన్ఎక్స్ప్లెయినబుల్ ఇంటరాక్షన్స్, మీటింగ్స్, అపాయింట్మెంట్స్ ఏదో మీరు పెట్టుకున్నట్టుగా వాళ్ళకి సమాధానం. వాళ్ళు NIA, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళకు కూడా పనిచేస్తుంది కదా మొత్తం అంతా. అక్కడ CIAలతో మాట్లాడుతుంటారు, మా ముఖ్యమంత్రి వచ్చి ఎక్కడికి వస్తుండే, ఎక్కడ పోతుందని. ఏ సమాచారంతో వాళ్ళని పర్యటన రద్దు చేసినరో నీకంటే ఎక్కువ ఎవరు చెప్పలేరు రేవంత్ రెడ్డి గారు, మీరే చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ద ప్రైడ్ ఆఫ్ ద తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించింది, ప్రతిష్టకు సంబంధించింది. ఉట్టుట్టిగానే వాళ్ళు ఇన్అప్రాప్రియేట్ అని చెప్పని వాళ్ళు నోరు మూసుకొని నువ్వు రాజకీయ కారణాలని చెప్పని దాటవేత ధోరణికి పాల్పడితే సమంజసం కాదు అనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. చాలాసార్లు ఢిల్లీకి పోతారు రేవంత్ రెడ్డి గారు, 75 సార్లు పోతున్నాడు. నాకు తెలిసి రాహుల్ గాంధీకి ఆయన పని లేదా, ఇన్నిసార్లు ఢిల్లీలో కూడా కలవరండి, మరి ఎందుకు పోతుండో ఢిల్లీకి. బాంబేకి కూడా 4-5 సార్లు పోయిండు.
ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏదో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ల పెట్టుబడులు పెడుతున్నారని చెప్పని అక్కడిక్కడ పుంకాను వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ క్రోడీకరించి చూసినట్టయితే ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటనలో ఏదో ఒక దుర్మార్గమైన చట్ట వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఏదో ఒక చర్యలు ఉన్నట్టుగా ఉంది. అవి బహిర్గతం చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉందని చెప్పి తెలియజేస్తూ నేను కొన్ని ప్రశ్నలు రేవంత్ రెడ్డి గారిని మీడియా ద్వారా నేను అడగదలుచుకున్నా, సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. మిమ్మల్ని అమెరికాకు ఆహ్వానించింది ఎవరు? ఏ సంస్థ, ఏ స్థాయి నాయకత్వము? రాతపూర్వకమైనటువంటి ఆహ్వానమా లేకపోతే నోటితో మిమ్మల్ని పిలిచినారా? ప్రజాధనంతో మీరు చేస్తున్నటువంటి ఈ పర్యటనకు అపాయింట్మెంట్లు ప్రభుత్వం పరమైనటువంటి లాభాపేక్ష కోసం మేము పోతున్నామా అనేటువంటి ఒక విషయాన్ని సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. తర్వాత ఎవరు ఆహ్వానించినారు, మీరు ఎవరిని కలవబోతా ఉన్నారు? బోస్టన్, న్యూయార్క్లలో ఖచ్చితంగా మీరు ఎవరెవరిని కలవబోతా ఉన్నారు? వాళ్ళ పేర్లేంటి, హోదాలేంటి, వాళ్ళు రిప్రజెంట్ చేసే సంస్థలేంటి? మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలనే పోతున్నప్పుడు తప్పనిసరిగా సాధికారికంగా జిఏడి దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలా, ఇది బహిర్గతం చేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. వాట్ ఈస్ ద వెన్యూ ఆఫ్ ఆల్ దీస్ మీటింగ్స్? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వారు సర్క్యులేట్ చేసినటువంటి ఒక ఎజెండాలో 27, 28, 29 3 రోజుల పాటు ఒక అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్ మీటింగ్ ఆఫ్ గ్లోబల్ సిఇఓస్ ఇండస్ట్రీస్ అని ఉన్నది. అంటే ఎక్కడ కలవబోతున్నావు, ఎవరిని కలవబోతున్నావు, ఎప్పుడు కలవబోతున్నావు? ఈ సమాధానాలు చెప్పాలి కదన్నా. ఉట్టినే ఒక ముఖ్యమంత్రి పోయి 3 రోజుల పాటు ఢిల్లీలో గాయపైపోతాడు ఇన్ ద నేమ్ ఆఫ్ మీటింగ్ సమ్ ఇండస్ట్రియలిస్ట్ అని అంటే అది నడవదు. నీకు నాకు ఆ ఫ్రీడమ్ ఉందన్న. ప్రసాద్ అన్న, శ్రవణ్ ఇద్దరు అమెరికా పోతే మనం ఏడన్నా గాయబ్ కావచ్చు, ఎవరు అడగరు. బట్ బీయింగ్ ఏ డిప్లొమాట్ ఆఫ్ ద కంట్రీ, dignitary of the country, being a constitutionally appointed chief minister, నీ ప్రతి సెకండ్ ఈ స్క్రూటినీ అండ. ఏ హోటల్లో ఉన్నావు, ఊరు బయట హోటల్లో ఉన్నావా, ఊరు మధ్య హోటల్లో ఉన్నావా, ప్రైవేట్ హోటల్లో ఉన్నావా లేదా ప్రభుత్వ గెస్ట్ హౌస్లో ఉన్నావా, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మినిట్ బై మినిట్ రికార్డెడ్ అండ్ దెన్ షుడ్ బి మెయింటైన్డ్ బై ద జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. నౌ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్యాన్సల్డ్ యువర్ ట్రిప్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మేడ్ పబ్లిక్. నువ్వు ఎక్కడ పోయినావు విషయాన్ని. తర్వాత ప్రతి ఒక్క మీటింగ్ ఎజెండా ఏంది, ఇవన్నీ కూడా చెప్పాలా. ముఖ్యంగా మమ్దానికి సంబంధించిన విషయం ఇవాళ మీరే ప్రచారం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నేను అడగదలుచుకున్నా, మమ్దాని ఈజ్ నాట్ అన్ యాంటీ సోషల్ ఎలిమెంట్, కలవాలా, తప్పులేదు. మరి మమ్దానిని కలవాలా అని చెప్పని అనుకున్నప్పుడు మమ్దాని పేరు ఎందుకు లేదు ఈ షెడ్యూల్లో? ఇదేమో మమ్దానికి సంబంధించింది అని చెప్పని ట్రిబ్యునల్ తర్వాత జాగరణ రాసిండ్రన్న. ఈయనను కలవడానికి పోతున్నారు అని చెప్పని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపింది అని చెప్పని ప్రచారం చేస్తున్నారు. దీన్ని రేవంత్ రెడ్డి హ్యాండిల్స్ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇఫ్ దట్ ఈస్ సో, ఇవాళ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు అండ్ టీమ్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ దట్ వై ఇన్ దిస్ షెడ్యూల్ ద నేమ్ ఆఫ్ మమ్దాని ఈజ్ నాట్ మెన్షన్. ఎందుకు పెట్టలేదు మరి? ఇక్కడనేమో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నావు. మమ్దాని అంటే మనోళ్ళు ఏదో అరే హమారా ఆద్మీ అయినా అని చెప్పని కొంత ఏదైనా ఎమోషనల్గా గురైపోయి నన్ను బచాయిస్తారో నన్ను రక్షిస్తారేమో అని అనుకుంటుండొచ్చు. మరి మమ్దాని పేరు ఎందుకు లేదు ఇక్కడ? అంటే మమ్దాని పేరు మీద ఆమ్దానికి పోతున్నావు అన్నట్టున్నది. ఇది అనుమానం వస్తుంది కదన్న. పేరు ఒకటిది ప్రతిఫలం, ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళతో డ్రామాలు ఆడినట్టే కదా. కాబట్టి ఇది బయట పెట్టవలసిన అవసరం ఉందని చెప్పని తెలియజేస్తూ, చాలాసార్లు పోయిండు అమెరికాకు, దావోస్కు పోయిండు, 4.5 లక్షల కోట్లు అన్నారు, ఏమో అన్నారు. మొత్తానికి ఏది కూడా ఇంతవరకు సమాధానం చెప్పలే. ఇది రేవంత్ రెడ్డి గారికి నేను అడిగినటువంటి ఒక తెలంగాణ ప్రజల పక్షాన్ని అడిగిన ప్రశ్నలు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి కూడా నేను ఐఎమ్ మేకింగ్ ఎ డిమాండ్. యూ హ్యావ్ ఎ రైట్ టు డినై ఎనీబడీస్ విజిట్, అబ్సల్యూట్లీ, బట్ యూ ఆల్సో హ్యావ్ ఆబ్లిగేషన్ టు ఎక్స్ప్లెయిన్ వై యూ హ్యావ్ డినైడ్ ది పర్మిషన్. చెప్పాలా. ఇన్అప్రాప్రియేట్ అని చెప్పని మా ముఖ్యమంత్రి పైన బ్రాండ్ వేసి నువ్వు ఆ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను బయట పెట్టకపోతే, ఇఫ్ యూ డోంట్ ఎక్స్ప్లెయిన్ వాట్ డస్ దట్ మీన్ బై ఇన్అప్రాప్రియేట్ అంటే మీరిద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నట్టే లెక్క. అంటే ఎక్కడో ఒక దగ్గర ట్రిప్ ఆపేంత వరకు ఓకే, కానీ రేవంత్ రెడ్డి గారికి ఏమీ ప్రమాదం జరగవద్దు, ఆయనను కొంచెం కాపాడుకుందామని చెప్పని you are covering up with the just word called inappropriate. Why Ministry of External Affairs is not disclosing the entire schedule, which is certainly inappropriate. Inappropriate అయినట్టు షెడ్యూల్ బయట ఎందుకు పెడతలేదు మరి? అది పెట్టమని చెప్పని స్పష్టంగా చెప్పండి. ప్రతిపాదిత
ముఖ్యమంత్రి అమెరికా కార్యక్రమంలో ఏ సమావేశము, ఏ ఈవెంటు, ఏ వ్యక్తి, ఏ కార్యకలాపము ఆయన పదవికి తగనిది, అసమంజసమైనది అని చెప్పని ఇవాళ ఎంఏ వాళ్ళు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. 2024కు పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు 2026కు ఏం మారింది, అప్పుడెందుకు క్లియర్ చేసిండ్రు, ఇప్పుడెందుకు క్లియర్ చేయలేదు, వాట్ ఈస్ ద చేంజ్, ఆయన ప్రోగ్రామ్స్లో ఉన్నటువంటి ఒక మార్పు ఏంది, సమాధానం చెప్పండి. నిజంగానే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఒక అత్యంత ప్రామాణికత కలిగినటువంటి ఒక మీడియా హౌసెస్ మమ్దానీ పేరే కనుక బయటపెట్టినట్టయితే ప్లీజ్ టెల్ ద వరల్డ్, వీ డోంట్ అప్రూవ్ ఇట్. మమ్దానీని మా ముఖ్యమంత్రి కలవద్దు అని మేము చెప్పం. వీ డోంట్ సే దట్ మమ్దానీ షుడ్ నాట్ బి మెట్ బై అవర్ చీఫ్ మినిస్టర్. కలవాలనే కోరుకుంటున్నాం. మాకు కూడా మోకాదులతో మేము కలుస్తాం, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ మేయర్ కాబట్టి మేము కూడా కలుస్తాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి మమ్దానీని కలవడమే కనుక కష్టమైనట్టయితే మాకు చెప్పండి, మాకు తెలియాలా. ఇన్అప్రాప్రియేట్ అనే ఒక పదం పెట్టి మమ్దానీని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తామంటే కూడా అది సమంజసం కాదు. కాబట్టి మమ్దానీనే కలవడానికి పోయిందా, ఇంకోటి కలవడానికి అది సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఈ బోస్టన్, న్యూయార్క్లలో ఆయన అవాంఛిత సమావేశాలు ఏంటి, ఆయన నిజంగానే సొంత పెట్టుబడులు పెట్టడానికి పోయిందా, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి పోయిందా, ఈ క్రిప్టోలు, బిట్కాయిన్లు ఇటువంటి ఏమైనా అంటా ఉన్నారు, ఇటువంటి ఏమైనా మీకు తెలిసినాయా? పార్లమెంటు ముందు పెట్టవలసిన అవసరం ఉంది, తెలంగాణ సమాజం ముందు కూడా పెట్టవలసిన అవసరం ఉంది. మొత్తం ఫైల్ నోటింగ్సు, దీనికి సంబంధించిన మొత్తం వివరాలు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు కూడా సమాధానం చెప్పాలి. బోత్ రేవంత్ రెడ్డి గారు, GAD డిపార్ట్మెంట్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ బోత్ హ్యావ్ టు రెస్పాండ్ అండ్ దెన్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ వాట్ డస్ దట్ మీన్ బై ఇన్అప్రాప్రియేట్ అండ్ ఎంటైర్ షెడ్యూల్ మినిట్ బై మినిట్ తప్పనిసరిగా ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే నేను ఒక విషయం తమరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నానా, నిజాయితీ ఉన్నోడు దాచుకోడన్నా. నీతి, నిజాయితీ, సత్యం మీద రాజకీయం చేసేటాడు, సత్య ప్రమాణం మీద ఈ ట్రిప్ చేయాలనుకున్న రేవంత్ రెడ్డి గారు నిజంగానే సత్యవంతుడైనట్టయితే ఈ వివరాలు దాచిపెట్టొద్దు. ఒకవేళ ఆయన గనక దొంగ లెక్కలు ఉన్నట్టయితే మాత్రమే దాచుకుంటాడు. కాబట్టి ఇట్ ఇస్ ద టైమ్ టు ప్రూవ్ దట్ రేవంత్ రెడ్డి వెదర్ ఈజ్ ట్రూత్ఫుల్ ఆర్ అన్ట్రూత్ఫుల్. సత్యవంతుడా అసత్యవంతుడా దయచేసి ఆయన ప్రూవ్ చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో చాలా ఇప్పుడు ఇది పొద్దుగాల నాకు మీరు నవ్వుతారు ఇప్పుడు ముచ్చట చెప్తే. పొద్దుగాల ఒక కవిమిత్రుడు ఫోన్ చేసి ఇది పంపిండు. నేర చరిత్రలో టాప్లో రేవంత్ రెడ్డి గారు అని చెప్పని ఈ పంపి దాని మీద వచ్చిన ముచ్చట చెప్పిండు నాకు. ఏందా అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక చరిత్ర ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నోట్ల సంచులతోటి కూల్చివేయాలనే ఒక ప్రయత్నం చేసిండు కదన్న. ఓటుకు నోటు కేసు అయింది, చేసిండు కదా. కాబట్టి ఇవాళ ట్రంప్తో బాగా మిత్రత్వం నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ట్రంప్ రోడ్డు, ట్రంప్ టవర్సు, ఇంకా ట్రంప్ పెట్టుబడులు చాలా చెప్తున్నాడు. అంటే ట్రంప్ తోటి సయోధ్యలు జరుపుకుంటున్నాడు. కాబట్టి పోయి అక్కడ ట్రంప్ను కలిసి, ట్రంప్ వాళ్ళను కలిసి ఎక్కడన్నా మోడీ ప్రభుత్వాన్ని ఎట్లయితే కేసీఆర్ గారిని సంతులు మోసుకొచ్చి కూల్చే ప్రయత్నం చేసిండో అక్కడి నుంచి ఏమైనా సంతులు పట్టుకొచ్చి వాళ్ళ మోడీ ప్రభుత్వాన్ని కూలుస్తాడా అని చెప్పని ఏమైనా అనుమానం కలిగిందేమో, అందుకే మోడీ అలా ఆపిండు అని చెప్పని నవ్వుకుంటూ చెప్పిండు. నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇట్స్ నాట్ అన్ ఈజీ ఎలిగేషన్ బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మనిషి క్రెడెన్షియల్స్ బట్టి, చరిత్రను బట్టి అనుమానాలు వస్తాయి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఒక అనుమానాలు ప్రజల దృష్టిలో ఉన్నటువంటి ఒక నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేను బీజేపీ వాళ్ళకు కూడా ఉట్టుగానే మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా మీరే కదా ఎంపీలు, పోయి ఢిల్లీకి పోయి కూర్చోరి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర కూర్చొని మాట్లాడరి, బయట పెట్టిరి. యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ లెక్క డ్రామాలు ఎందుకు పట్టిరి? ఇన్అప్రాప్రియేట్ ఏందో మొత్తం షెడ్యూల్ బయట పెట్టిరి. గో అండ్ సిట్ విత్ దట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఆయన పేరు ఏదో ఉంది, పెద్ద ఆయన IAS ఆఫీసర్, ఆయన దగ్గర పోయి కూర్చొని మొత్తం అంతా బయట పెట్టియండి. కాబట్టి డ్రామాలు బంద్ చేయాలని చెప్పని నేను కోరుతూ, రేవంత్ రెడ్డి గారు యు ఆర్ అకౌంటబుల్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. మొత్తం అన్నీ కూడా దయచేసి బయట పెట్టాలా. ఇది ఆమ్దానా, మమ్దానా, రాష్ట్ర పెట్టుబడులా, వ్యక్తిగత పెట్టుబడులా, లేకపోతే ఇంకేమైనా ఎంటర్టైన్మెంట్ పనుల కోసం పోతున్నారా, ఇవన్నీ కూడా బహిర్గతం చేయవలసిన అవసరం ఉంది. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని చెప్పని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సిగ్గుండాలి కదండి. ఇప్పుడు యూ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. రేషనాలిటీ, కాన్షియన్స్ అనే ఒక పదం ఉంటుంది. కాన్షియన్స్ ఉన్నోళ్ళు అటువంటి చిల్లరమల్లు మాట్లాడతారా? గురిగిందే తన దాకా వచ్చిన దాకా తెలుస్తలేదు. ఇప్పుడు హరీష్ రావు గారు దేవుని గుళ్ళకి పోతే
క్షుద్ర పూజలను ప్రచారం చేసినావు. మరి నువ్వు ఇప్పుడు క్షుద్ర పూజలను ప్రచారం చేసినావు కదా, ఎటు పోతాడో చెప్పాలా జనానికి, ఏ గుడికి పోతాడో కూడా చెప్పాలట, ఏ గుడిలో ఏ సంకల్పం చెప్పుకుంటాడో అని కూడా చెప్పాలా అని చెప్పిండు. మరి రేవంత్ రెడ్డికి చెప్పే నైతిక అర్హత లేదా చెప్పరు? ఇప్పుడు ఎలా బాధ్యత లేదా? ప్రజలు అంటున్నారు నీ పెట్టుబడులు దాచుకోవడానికి పోయినావని అంటున్నారు. ఈడ నేను అనలే కదా, ప్రధానమంత్రి అన్నాడు కదా, ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్ళు అవుతుంది. ఆ సొమ్మంత ఏడుంది? ఢిల్లీకి అయితే 10% 20% పోతుంది, మిగతా 80% ఏడపోయిందన్న. ఆ 80% దాచుకోవడానికే పోయినావు అంటున్నారు. సమ్ పీపుల్ ఆర్ టాకింగ్ ఆడ ఈడ అంటున్నారు ఉట్టిగానే. ఈ మధ్యకాలంలో బిట్ కాయిన్లు క్రిప్టోలు వచ్చినాయి అని చెప్పని అంటున్నారు. మరి అవేమైనా అటువంటి సీఈఓలు అటువంటి ఇండస్ట్రీస్తో కలవడానికి పోయినరా? యూ ఆర్ ఆబ్లిగేషన్ టు టెల్ ద పీపుల్. నువ్వు ప్రశ్నిస్తావు, ఇట్లా ప్రశ్నిస్తావు, మరి నిన్ను కూడా 4 ఏళ్ళు అడుగుతాయి కదా. కాబట్టి నేను మీడియా మిత్రులకు దయచేసి అడుగుతున్నా, ఇదేం ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ఒక రాజ్యాంగ నిబద్ధతతో ఎన్నుకోబడ్డటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు చేస్తున్న పనులు చెడ్డ పనులు, రాజ్యాంగ విరుద్ధమైన పనులు, తప్పుడు పనులు, నీ కుర్చీకి దగని పనులు అని డిప్లొమాటిక్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటేనే డిప్లొమసీ అన్న. దే డోంట్, నేను మొన్న ఒకరోజు చెప్పిన మీకు, టు సే ఎ ఫూల్ ఈజ్ ఫూలిష్ అని చెప్పని. అట్లనే వాళ్ళు ఏం మొహం బల కొట్టేట్టు బూతు భాష రేవంత్ రెడ్డి లెక్క చెప్పరు. ఇన్అప్రాప్రియేట్ అంటేనే పెద్ద బూతిగా, దట్ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ బూత్. అది అంత పెద్ద బూతు తిట్టిన తర్వాత సమాధానం చెప్పకపోతే నేరం అవుతుంది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు, మన ప్రజల ఆత్మగౌరవం కోసమైనా మీరు మొత్తం వివరాలు బయట పెట్టాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆల్సో హ్యాస్ టు రాటిఫై అండ్ దెన్ పబ్లిష్ ఎంటైర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ అన్న. తప్పనిసరిగా వీ విల్ నాట్ స్టాప్. సి ఆయన రోజు 100 తప్పులు చేస్తున్నా, తప్పులు చేస్తూ బూతులు మాట్లాడకుండా తప్పించుకుంటున్నాడు. తప్పులు చేస్తున్నాడు, బూతులు మాట్లాడి ఆ బూతులనే సెన్సేషనలైజ్ చేస్తున్న మీడియాను అడ్డం పెట్టుకొని ఇవాళ తప్పించుక తిరుగుతున్నాడు. బట్ వై షుడ్ వి లీవ్? యూ టెల్ మీ, షుడ్ వి లీవ్ హిమ్? మీరు చెప్పరు, మీడియా కానీ తెలంగాణ ప్రజలు కానీ. నేను ఇంత ముచ్చట్లు చెప్పిన, నా ముచ్చట్లు ఏమైనా తప్పు ఉన్నట్టయితే మేము తర్వాత తదుపరి చర్యలు మేము చేపట్టద్దు. నేను మాట్లాడిన మాటల్లో కనుక హేతుబద్ధత, నైతికత, సత్యం, రాజ్యాంగ నిబద్ధత ఉన్నట్టయితే తప్పనిసరిగా వీ హ్యావ్ టు మేక్ హిమ్ అకౌంటబుల్ కదా. కాక్రోచ్ జనతా పార్టీ ఆ పిల్లలు, చిన్న ముక్కుపచ్చలాని పిల్లలు ఏం అడిగినరు? అకౌంటబిలిటీ అండ్ ఆన్సరబిలిటీ. ఇన్ ద నేమ్ ఆఫ్ బీయింగ్ ఎ పొలిటీషియన్, ఇన్ ద నేమ్ ఆఫ్ బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎ మినిస్టర్, నువ్వు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని, రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని, అధికారాన్ని విచ్చలవిడిగా వాడుకుంటూ మీరు సమాధానం లేదు, జవాబుదారితనం లేదు అని చెప్పని అడిగిండ్రు కదా. ఆ జవాబుదారితనం అంటే ఇదే. జనం ఒకసారి జననేత అయిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ సీక్రెట్ ఫర్ యూ. యు ఆర్ ఏ కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ, నాట్ ఏ ఇండివిజువల్ ఎంటిటీ. రాజ్యాంగ వ్యక్తివి నువ్వు, అన్నీ చెప్పాల్సిందే. కాబట్టి హరీష్ రావుని అడిగిన నోరు అదే నోట్లకెళ్ళి చెప్పు. మరి నువ్వు కూడా ఎక్కడికి వచ్చినావు, ఎక్కడెక్కడ పోయినావు, ఏమేం పెట్టుబడి పెట్టినావు, ఎవరిని కలుద్దాం అనుకున్నావు, మమ్దానే ఆమ్దానా చెప్పు అయి. థ్యాంక్ యూ. ఎవరు రాసినారు లేఖ? అన్న టు మీ అన్న ఒక్క నిమిషం. నాకు అర్థమైంది, మీ ప్రశ్న అర్థమైంది. నాకేం మమ్దానిని రేవంత్ రెడ్డి గారు కలవచ్చా కలవకూడదా అనేటువంటి ఒక నిర్ణయం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి ఉంటే వాళ్ళు బహిర్గతం చేయాలి. నెంబర్ వన్. నెంబర్ 2, రేవంత్ రెడ్డి గారి టూర్ షెడ్యూల్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో, ఈ సర్క్యులేషన్లో మమ్దాని గారి పేరు ఎందుకు లేదు? నేను కలుస్తా మమ్దాని, నాకేం అభ్యంతరం లేదు. And I would want people to meet also. He's a democratically elected public representative of not Elaya Pulaya city, New York. కలుస్తాం, తప్పేంది? రేవంత్ రెడ్డి కలిస్తే కూడా నాకు తప్పులేదు. If government of India thinks not to meet, let them say that he is going only to meet Mamdani, so therefore we stopped. Inappropriate అని ఎందుకు ఆపుతున్నాను? నేనేమన్నా ధర్మపురి అరవింద్ గారు, నర్సయ్య గారు, రఘునందన్ గారు, ఇంకెవరో ఎవరన్నా ఏమన్నా మాట్లాడండి. మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరెందుకు వకాల్తా తీసుకుంటున్నారు ఎంఈఏకు? మీరెందుకు రేవంత్ రెడ్డికి వకాల్తా తీసుకుంటున్నారు? ఎవరు చెప్పాలా నేను మమ్దాని కలవడానికి పోయినా అని? ఎవరు చెప్పాలన్నా? ఇద్దరే చెప్పాలా. ఒకటి రేవంత్ రెడ్డి చెప్పాలా, రాష్ట్ర ప్రభుత్వం GAD డిపార్ట్మెంట్ చెప్పాలా. 2 మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఈ రిపోర్ట్ అక్కడికి పోద్ది కదన్నా. నేను ఇక్కడికి పోతున్నాను, 4 వారాల ముందు పంపాలి ఆయన. ఆ రిపోర్ట్లో ఉన్నట్టు మమ్దానిని కలవడానికి పోతున్నాడు అని చెప్పని షెడ్యూల్లో రాసిన తర్వాత చెప్పవలసింది రాసినాడు,
దాన్ని స్క్రూటనైజ్ చేస్తున్నాడు. అది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. వై అరవింద్ టు టాక్, వై నర్సయ్య గౌడ్ టు టాక్, ఆర్ ఎనీ ఆఫ్ ద బీజేపీ ఎంపీస్ టు టాక్? రేవంత్ రెడ్డికి వీళ్ళెందుకు వకాల్తా? చెప్పమనండి రేవంత్ రెడ్డి గారిని. వాళ్ళు ఏం డిమాండ్ చేయాలంటే, మమ్దారిని ఎందుకు గెలవనికి పోతున్నావు, నీ మొత్తం టూర్ షెడ్యూల్ బయట పెట్టండి అని అడగాలి. నేనేం బూతులు మాట్లాడతలే, నేను అనైతికమైన ఎలిగేషన్స్ చేయట్లే. ట్రాన్స్పరెంట్గా మీకు ఎంఏ వాళ్లకు రేవంత్ రెడ్డి నుంచి వచ్చిన, ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఒక డాక్యుమెంట్స్ బయటపెట్టు. రేవంత్ రెడ్డి గారు ఎంఏకు అప్లోడ్ చేసిండు కదా, నేను ఒక వెబ్సైట్ చెప్పిన దానికి అప్లోడ్ చేసిండు. ఆ డాక్యుమెంట్స్ బయట పెట్టండి. అండ్ యాజ్ అ పార్టీ, యాజ్ అ సిటిజన్ ఆఫ్ తెలంగాణ who believes in democracy, I would not say that one should not meet Mamdani. Mamdani is a public representative. మాకేం పోయేది. రేవంత్ రెడ్డి గారు దీన్ని కుట్రపూరితంగా వాడుకుంటున్నారు మమ్దాని పేరును. మమ్దాని పేరు కలవడానికి పోతే షెడ్యూల్ ఎందుకు పెట్టలేదు సార్ మీరు? యూ వాంటెడ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ న్యూయార్క్ డెవలప్మెంట్, సిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ కూడా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఎందుకు పెట్టలేదు మరి? అది రేవంత్ రెడ్డి గారు కదా సమానం చెప్పాల్సింది. జిఏడి డిపార్ట్మెంటే కదా. నువ్వు ఇంట్లో పెట్టకుండా పెద్ద పెద్ద సంస్థలు మనం ఏం అనలేము. థాట్ పోలీసింగ్ అంటారు దీన్నే. దీన్ని అడ్డం పెట్టుకొని గేమ్లు ఆడుతున్నారు ఇవాళ. థ్యాంక్ యూ.